ఈ మార్కెటింగ్ చేయడం కోసంగా ఉన్నటువంటి మనకి డిఫరెంట్ వేస్ నాన్న. సో పోర్టల్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్సైట్ డెవలప్ చేసుకోలేరు కాబట్టి ఆల్రెడీ అంటే ప్రొడక్ట్స్ కానీ వీటి కానీ డిస్ప్లే చేయడానికి వాటికి కొన్ని పోర్టల్స్ అనేవి ఉంటాయి. సో ఆ పోర్టల్స్ లో మనం మన ఇమేజ్, మన ఫోటో, మన ప్రొడక్ట్ ఫోటో కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి ఇలాంటి వాటిని ఏమంటారన్నా పోర్టల్. అంటే మనకి ఓన్ వెబ్సైట్ ఉండదు, అంటే ఓన్ వెబ్ సర్వర్ అలాంటిది ఏమి ఉండదు. అలా అని చెప్పి డెడికేటెడ్ వెబ్సైట్ కూడా ఉండదు, రైట్? కామన్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మనకు ఒక పేజ్ ఉంటుంది, లైక్ shopify.com / మన స్టోర్ నేమ్ లేదా మన బ్రాండ్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఖర్చు తక్కువ, ఆన్లైన్ లో మనకి సేల్స్ జరుగుతాయి. సో ఆటోమేటిక్గా మనకి డబ్బులు పడేలాగా ఆ పోర్టల్ చూసుకుంటాం. సో అలా కాదు, నాకు సెపరేట్ బ్రాండ్, నాకు సెపరేట్ ఒక వెబ్సైట్ కావాలి అనుకుంటే మనం డెవలప్ చేసుకునేది ఏంటంటే ఈ షాప్. ఈ షాప్ లో వచ్చేసరికి ఓన్ వెబ్సైట్ కనుక డెవలప్ చేసుకుంటే దాన్ని ఏమంటాం, ఈ షాప్ అని చెప్తాం. సో ఒక కంపెనీ తన వెబ్సైట్ లో తన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటాం, కార్ట్ యాడ్ చేస్తాం, అక్కడ నుంచి మనం పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ద్వారా జరుగుతుంది. పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ జరుగుతుంది, మనీ పే చేస్తాం, కస్టమర్ మనీ పే చేస్తాడు, మనకి డబ్బులు వచ్చేస్తాయి. సో ఓన్ వెబ్సైట్ అయితే కనుక మనకి ఈ షాప్. అలాగే ఈ మాల్ అనేది వచ్చేసరికి సో షాప్ అంటే మనం బట్టల షాప్కి వెళ్తే ఓన్లీ బట్టలు దొరుకుతాయి. మాల్ అంటే ఏంటి, అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో అలాగే మనకి పేటిఎం మాల్. సో పేటిఎం మాల్లో ఏం జరుగుతుంది, మనకి అన్ని ప్రొడక్ట్స్ అంటే బ్రాండ్స్ వాళ్ళ వెబ్సైట్ మెయింటైన్ చేస్తాయి, అండ్ ఆ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి ఈ మాల్స్ లో కూడా డిస్ప్లే చేస్తాయి. పేటిఎం కి యూజర్ బేస్ ఎక్కువ, పేటిఎం స్క్రీన్ మీద స్పెండ్ చేస్తున్న టైం ఎక్కువ. సో మన ప్రొడక్ట్ అక్కడ డిస్ప్లే అయితే సేల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అలాగా ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ కూడా డిస్ప్లే అయ్యేలా చేస్తారు. సో మాల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి కనుక అది మనకి ఈ మాల్ అని చెప్తాము. దాంట్లో మళ్ళీ జనరల్ స్టోర్స్, స్పెషలైజ్డ్ స్టోర్స్. జనరల్ స్టోర్స్ అనుకోండి మొత్తం అన్ని ఉంటాయి దాంట్లో. స్పెషలైజ్డ్ స్టోర్స్ వచ్చేసరికి మనకి స్పెసిఫిక్ గా మనకి క్రెడిట్ కార్డ్స్ కోసంగా పైసా బజార్ అనేది ఒకటి ఉందనుకోండి. పైసా బజార్ వచ్చేసరికి అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది, అక్కడ నుంచే అప్లై కూడా చేసేయచ్చు. ఇది స్పెసిఫిక్ గా దేనికి సంబంధించిన వాళ్ళు, క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించినటువంటి మాల్, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి మాల్, అంటే కంప్లీట్ గా ఒక రియల్ ఎస్టేట్ కి డెడికేటెడ్ అయిపోయినటువంటి ఒక మాల్ అనేది కూడా అయి ఉండొచ్చు, రైట్? సో అలాగా మనకి ఈ మాల్ లో రెండు రకాలు ఉంటాయి, జనరల్ స్టోర్స్ అలాగే స్పెషలైజ్డ్ స్టోర్స్ ఆర్ మాల్స్. ఈ ఆక్షన్స్ ఒకప్పుడు ఈబేలో డైరెక్ట్ గా ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే, ఆ ప్రైస్ నచ్చితే యాజ్ ఇట్ గా నువ్వు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. లేదా ఆక్షన్ ప్రాసెస్ ఉండేది, ప్రొడక్ట్ ఉంటుంది, నీకు ఆల్రెడీ మార్కెట్ లో దాని ప్రైస్ ఎంతో తెలుసు. సో బిడ్డింగ్ వాడు మినిమం 100 రూపీస్ అంటాడు. సో ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 రూపీస్ 20 రూపీస్ నువ్వు ఆక్షన్ చేసుకుంటూ వెళ్తావు. ఎంతమంది ఆక్షన్ చేస్తుంటే ఆక్షన్ చేసే పార్టిసిపెంట్స్ ఉంటే ఆక్షన్ వాల్యూ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ టైంకి ఇంకా లాస్ట్ బిడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ ఇచ్చేస్తారు. అది మేబీ మార్కెట్ ప్రైస్ కే రావచ్చు, లేదా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువైనా ఉండొచ్చు. ఇట్స్ నథింగ్ బట్ బేరం ఆడడం అనమాట, ఆన్లైన్ లో బేరం. సో ఈ ఆక్షన్స్. అలాగే బయర్ అగ్రిగేటర్ సర్వీసెస్ అనేది, అంటే జొమాటో ఉంది, దానికి ఒక్క రెస్టారెంట్ లేదు, కానీ బోల్డ్ అని ఫుడ్ డెలివరీస్ చేస్తుంది. స్విగ్గీ కానివ్వండి, ఊబర్ ఉంది, దానికి ఓన్ క్యాబ్స్ లేవు, అయినా సరే ఎన్ని క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చూడండి. సో ఇక్కడ ఏంటి, నా దగ్గర బోల్డ్ మంది యూజర్స్ ఉన్నారు, మీరు ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో మీరందరూ నా పోర్టల్లో రిజిస్టర్ అయితే వీళ్ళందరూ ఇంత డిమాండ్ ఉంది మా దగ్గర, రైట్? మేము ఏం చేసాం, అగ్రిగేట్ చేసాం కస్టమర్స్ అందరినీ. ఏం చేసాం, క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నాం అనుకునే వాళ్ళు అందరినీ మేము అగ్రిగేట్ చేసాం, రైట్? మీరు మా ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫస్ట్ 5 రైడ్స్ ఫ్రీ, అది మమ్మల్ని రిఫర్ చేస్తే మీకు ఒక రైడ్ ఫ్రీ వస్తుంది, మీ ఫ్రెండ్కి ఒక రైడ్ వస్తుంది, ఇలా రకరకాల ఆఫర్లు ఇచ్చి
బోల్డ్ అంతమంది యూజర్స్ ని నా డేటా నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు మీ ఆటో కనుక మా దగ్గర రిజిస్టర్ అయిందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఖాళీ లేకుండా తిరగచ్చు. అక్కడ అలా డ్రాప్ చేస్తే ఇమీడియట్ గా నీకు ఒక పికప్ వస్తుంది. సో కంటిన్యూస్ గా రోడ్డు మీద అక్కడ ఆగుతూ ఏ సంత దగ్గర పెడితే ఆ సంత దగ్గర ఆగుతూ ఎవరు ఎక్కుతారా అని చూడాల్సిన అవసరం లేకుండా కంటిన్యూస్ గా నీకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. నీకు మనీ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమవుతారు, దాంట్లో యాడ్ అవుతారు. సో ఆల్గరిథం ఏం చేస్తుంది, పికప్ ఎవరైతే బుక్ చేసుకుంటాడో నియరెస్ట్ డ్రైవర్ కి వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో ఇలాగా ఈ అగ్రిగేటర్స్ లో వచ్చేసరికి ఒక కామన్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఒక యాప్ లోకి అగ్రిగేట్ చేసుకొని ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లైక్ ఓయో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అండ్ లార్జెస్ట్ వాళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మా దగ్గర రూమ్స్ బుక్ చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. మీ ప్రాపర్టీని మా దగ్గర లిస్ట్ చేస్తే మీకు ఎక్కువ బుకింగ్స్ వస్తాయి. సో అలాగా ఆ విధంగా మనకి బయర్ అగ్రిగేటర్స్ ఉంటారు. అలాగే వర్చువల్ కమ్యూనిటీ. సో వర్చువల్ కమ్యూనిటీలో వచ్చేసరికి ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, వాడు ఎక్కడెక్కడ ఏ ప్రొడక్ట్ తక్కువ రేట్ ఉంది, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ వాడికి కంప్యూటర్స్, ర్యామ్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ అమెజాన్ లో తక్కువ ఉందా, ఫ్లిప్కార్ట్ లో తక్కువ ఉందా, లేకపోతే లోకల్ లో ఒక షాప్ లో తక్కువ రేట్ ఉందా, సో ఇలాంటివన్నీ చూసి ఆ ప్రైసెస్ అన్ని పెడతాడు, ఎక్కడ కొనుక్కోవాలో చెప్తాడు. సో అలా వాడికి తెలిసిన నాలెడ్జ్ ఏం చేస్తాడు, అక్కడ కమ్యూనిటీలో షేర్ చేస్తాడు. రైట్, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ ఇస్తారు. సో ఎక్కడ తక్కువ జరుగుతుందో అక్కడ ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే వీడికి కొంత కమిషన్ వస్తుంది, అండ్ ఇప్పుడు అవతలవాడికి కూడా తక్కువ రేటుకి ఒక ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో అలాగా వర్చువల్ కమ్యూనిటీలో ఈ లింక్స్ అవి పోస్ట్ చేసుకోవడం, దీని ద్వారా మనకి జరిగేది మనకి వర్చువల్ కమ్యూనిటీ. ఈ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి సర్వీసెస్ ని ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మనకి కస్టమర్ కేర్ కానివ్వండి, లేకపోతే సర్వీసెస్ ని ఆటోమేటెడ్ గా, అంటే ఒకడు ఏదైతే పోర్టల్లోకి వచ్చి పర్టికులర్ సర్వీస్ కావాలన్నాడు, సో ఆ సర్వీస్ ఆటోమేటిక్ గా వాడికి అందేలాగా ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రొక్యూర్మెంట్, టెండర్స్ అవి పిలవడానికి ఒక సెపరేట్ పోర్టల్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన టెండర్ రిక్వైర్మెంట్, ఇంతకుముందు ఏంటి అసలు టెండర్ నడుస్తుంది అనే విషయం కూడా తెలియదు. ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కిత్ అండ్ కిన్ కి తెలుస్తుంది, మీరు టెండర్లు వేసేయండి మేము యాక్సెప్ట్ చేసేస్తాం. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయనప్పుడు ఏమవుతుంది అనేది సిండికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రొక్యూర్మెంట్ లో ఏ టెండర్ నడుస్తున్నా సరే వెబ్సైట్ లో డిస్ప్లే అవుతుంది, వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు టెండర్ వేయచ్చు అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఎక్కువ మంది తెలిస్తే ఏమవుతుంది, ఎక్కువ మంది టెండర్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, సో దట్ మన కాంపిటేటివ్ ప్రైస్ కి ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో అలా ఈ ప్రొక్యూర్మెంట్ కోసంగా సెపరేట్ గా మనం ఏదైనా వెబ్సైట్ కనుక మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఈ ప్రొక్యూర్మెంట్ అని చెప్తాం. రైట్, సో ఇవి మనకి ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్.